ఏమైందండి అంత డల్గా ఉన్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ చనిపోయింది. మా ఫ్రెండ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈనో తాగమనండి, జీర్ణం అయిపోద్ది. అది కదే భాగ్యం. ఇప్పుడు దాకా దాంతో కులుకొచ్చి నా మీద చేస్తావేంటి? చెది నేనేం ఆ ఉద్దేశంతో వేయలేదులే. ఇంక నా మీద ఆ ఉద్దేశాలు ఎందుకుంటాయిలే. ఇదిగో వచ్చేదిగా మీనాక్షి. ఇందాక ఆ మూలకెళ్ళి కులికారు, ఇప్పుడు ఈ మూలకెళ్ళి కులకండి. వాట్ ద హెల్? అంటే హాల్ మేడం డాన్స్ కూడా చూపిస్తావా? ఇల్లంటే హాల్ కాదే, చదువులేని ముద్ద. అదొక నరకం. ఇలాగే ప్రతిదానికి. కానండి, దాని ముందే నా మీద చెయ్యి ఎత్తేశారు. షర్ట్ టైట్ అంతా లూజ్ చేసుకుంటున్నానే చూడు. సారీ బా, లవ్ యూ బా. ఓసే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బుర్ర కేవ్స్కి వెళ్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు. ఇక్కడ కోతులన్నీ కలిసి అక్కడ కోతులను చూడడానికి వెళ్తున్నాయా? వాటే జోకు, వాటే జోకు. ఓవర్ యాక్టింగ్ చేసి చాలు గానీ ఆపండి. ఎన్ని రోజుల కోసం వెళ్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? 2 రోజుల కోసం వెళ్తున్నామే. మనిషికి 10,000. మీరు 10,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా షాపింగ్కి వెళ్ళడానికి 10,000 ఇస్తానంటే వెళ్ళండి. సరే. అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయికైనా పులిహార కలిపారని తెలిసిందా? పులిహోర కనీసం పెరుగన్నం కూడా కలపనే. కలిపారని తెలిసిందనుకోండి, కారం అన్నం కలిపి ఎక్కడ కుక్కలో అక్కడ కుక్కేస్తాం. మా పెళ్ళయి 10 years అయింది. అసలు ఆ 10 years కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయినాయి. చాలా హ్యాపీగా. ఏమంటావు బేబీ? నేను చెప్తున్నా కదా, పాడక మేము చాలా హ్యాపీగా ఉన్నాం అసలు. ఏమంటావు బేబీ? మమ్మీ మమ్మీ నాకు ఆగిలొత్తుండే 100 రూపాయలు దొరికినాయి మమ్మీ. అరే ఆ 100 రూపాయలు నాయేరా, రాత్రి కింద పడ్డట్టున్నాయి. కానీ మమ్మీ నాకు దొరికినాయి 250 రూపాయల నోట్లు. అది కింద పడి 250 అయినట్టున్నాయినా. అయ్యో నిజంగా నాయే బావా 100 రూపాయలు. అమ్మ అంటే అమ్మే 500 అడిగితే 100 ఇస్తుంది. ఒక్క చపాతీ అడిగితే 2 చపాతీ ఇస్తుంది. దగ్గరికి రా నిజంగా కొట్టమంటుంది. దగ్గరికి వస్తే వీపు వాయ కొడుతుంది. తర్వాత జెన్ను బాంబు పెడుతుంది. ఎంతైనా అమ్మ అమ్మే. అమ్మా అర్జెంట్ నువ్వు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 అమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లనెవడిస్తారా? మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ నేనే 8వ తరంలో పుట్టిన. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. పచ్చకూర పాలకూర నేను వండినా పంది కూర తిందురారా మొండి మొగడా. మోసం మోసం మోసం. ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఇప్పుడు ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను. అవును, ఈసారి IPL లో ఎవరు గెలుస్తారంటావు? అది కూడా అడగాలేంటండి, మన ఇండియాయే గెలుస్తుంది. ఏం మనుషులో ఏంటో అర్థం కావట్లేదు. ఏమైంది వదినా అలా తిరగ పడుతున్నావు? మన షాప్ కి ఒక కస్టమర్ వచ్చాడు. మీరు ఏ ప్రొడక్ట్ అయినా కస్టమర్ కి రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారండి. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని దీవించాడు. అలా దీవించడం మంచిదే కదా వదినా. ఏం మంచిది? ఎక్కడైనా 3 పువ్వులు 6 కాయలు కాస్తాయా? అల్లుడు గారు స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. ఏమండో ఇది చూసారా? అల్లుడు గారు స్టేటస్ పెట్టారు. మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. మనకు దొరికింది అల్లుడు కాదండి, కొడుకు. అవును నిజమే, అదే కొడుకే స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. అయ్యో 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 అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందా? కొడుకు స్టేటస్ పెట్టాడు, మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. అది కోడలు కాదు, రాక్షసి. నా కొడుకు ఏదో మంది పెట్టి నా కాపురాన్ని నాశనం చేసేసింది. ఏముంటనే ఇది? నా పెళ్లి కాక ముందు మా అమ్మ ఎంత మంచిగా వంట వండి నాకు పెడుతుండేనో తెలుసా? నువ్వున్నావు. మరి నా పెళ్లి కాక ముందు కూడా మా నాయన నాకు షాపింగ్ చేయడానికి మస్తు పైసలు ఇస్తుండే, నువ్వున్నావు. ఎదురింటి ఆవిడికి నేను తెగ నచ్చేసి ఉంటాను. నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఆవిడ నా కాసే చూస్తుంది.
ఉదయాన్నే ఒకడు మాస్క్ లో వచ్చి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్ళిపోయాడు. వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది. అక్క వైఫై పాస్వర్డ్ చెప్పవా? పాస్వర్డ్ కావాలరా యదవా? పాస్వర్డ్ పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క? నేను తిట్టట్లేదు తమ్ముడు, పాస్వర్డే అది. కొత్త నెంబరు. హలో, హలో, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు, మ్యాచెస్ వస్తున్నాయి. అవునా? ఇంతకు మీరెవరు నా గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు? నేను మీ మిస్సెస్ ఫ్రెండ్ ని. తను కాన్ఫరెన్స్ లో ఉంది, మిమ్మల్ని అడగమంది. ఏమైంది అలా ఉన్నావు? మా ఫ్రెండ్ కి అస్సలు ఒంట్లో బాగాలేదంటండి, హాస్పిటల్లో జాయిన్ చేశారు, అందుకే టెన్షన్. నువ్వేం టెన్షన్ పడక, తనకేం అవ్వదు. నా టెన్షన్ అది కాదండి, హాస్పిటల్కి వెళ్దామంటే నా దగ్గర సరైన బట్టలే లేవు. రజిత, ఈ కర్రీ కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టవా? అదేంటి కళ్యాణి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైందా? టీవీ చూస్తూ సీరియల్ మత్తులో పడి కూరంతా మాడగొట్టేశా. అయితే మా ఆయన సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఈ కర్రీ తీసుకుంటా. ఎందుకలా? ఈ ఇంట్లో కూర అంటే మాడిపోయినా సరే లొట్టలు వేసుకుంటా తింటాడు. అవునా? ఇదేంటి సిగ్గుపడుద్ది? అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. ఏమండి, మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగరదానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. ఏంది పెళ్లికి వచ్చిన చుట్టాలు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు? పెళ్లి కొడుకు కట్నం పైసలతోటి అందరి పాతప్పులు కడతానని చెప్పిండట, ఆనందంలో ఎగురుతారు. మేడం, మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే? పెన్షన్ రాస్తారు మేడం. ఎంత? నెలకు 2,500. 2,500? సరే రాసుకో. ముసలోళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలోళ్ళు లేదు మేడం, జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొఖాన్ని ముడతలేవు. నిన్న పార్లర్ లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం, మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు. కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి 1,00,000 రూపాయలు వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే, ఆ పేపర్ ఇట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. కడుపుతో ఉన్నారు మేడం? అయ్యో, ఇది తిని బలిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. అమ్మా వాడు పెన్షన్ కోసం టెన్షన్ లేకుండా. మీరింక మారరా? మన ఎదురింటి ఆవిడ వచ్చి టీ పొడి అడిగితే మీ టీ పొడి ఇవ్వకుండా హగ్గిచ్చి పంపిస్తారా? మన ఇంట్లో టీ పొడి అయిపోయిందే. మన ఇంటికి ఎవరొచ్చినా ఉట్టి చేతులతో పంపం కదా, అందుకే ఒక హగ్గిచ్చి పంపించాను. రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత? నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా? వద్దులేండి, మీ బుద్ధులు నాకు తెలియదేంటి. ఒకప్పుడు నేను పని అమ్మాయినగా.